ఇది ప్రభువు వల్ల అని గుర్తెరిగి మనము పశ్చాత్తాపడి వెలిగినలిగిన మనసుతో వెలిగినలిగిన హృదయంతో ఎప్పుడైతే దీనిలో మనం పాలుపుకులు పొందుతామో అప్పుడే ఏంటి తెలుసా, మనకి ఈ పాత్రలో చేయి వేసినప్పుడు నిజమైనటువంటి అర్థం ఉంటుంది. అంతేగాని చాలామంది ఏమంటారంటే మేము బాప్తిసం తీసుకున్నామండి, బాప్తిసం మనకు అర్హత కలిగిస్తుంది, కానీ దానితో పాటు అర్థవంతంగా చేయాలి. మనం ఏం చేసినా కానీ ఆచారంగా మనము చేయకూడదు కదా. మనం ఏం చేసినా కానీ ఎవ్రీథింగ్ వీ డూ షుడ్ బి మీనింగ్ఫుల్, అది ఆశీర్వాదకరంగా అర్థవంతంగా ఉండాలి. మరి యేసయ్య త్యాగాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య ఆయన త్యాగము చేయకపోతే, త్యాగము అంటే అర్థం ఏంటంటే అది సామాన్యంగా అందరూ చేసేది కాదు. త్యాగం అంటే మన యొక్క శక్తికి మించి, మన సరిహద్దులు దాటి, మన పరిధి దాటి మనం చేసేటువంటిది త్యాగము. ఆ త్యాగము కొన్నిసార్లు అది మన శక్తికి మించిందై ఉండవచ్చు, మన యొక్క ఆర్థిక పరిధికి మించిందై ఉండవచ్చు, మన యొక్క సామర్థ్యానికి మించిందై ఉండవచ్చు. అయినప్పటికీ కూడా అట్టి త్యాగాన్ని మనం చేసినప్పుడు దానివల్ల మనకి ఫలితం అనేది ఉంటుంది. మరి ఫిలిప్పీ పత్రికలోకి మనం వచ్చినట్లయితే యేసయ్య చేసిన త్యాగాన్ని మనందరం కూడా ఈరోజు బలలో చేయవేయటానికి యేసుక్రీస్తు చేసినటువంటి గొప్ప త్యాగాన్ని 5 విషయాలు ఇక్కడ మన దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తాము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయంలో ఉన్నటువంటి మొదటి భాగానికి చాలా ప్రత్యేకత ఉంది బైబిల్లో. దీన్ని క్రిస్టలాజికల్ హిమ్ అంటారు. అంటే క్రీస్తు కేంద్రితమైనటువంటి ఒక పాట లాంటిది. లేకపోతే దీన్ని కెనోసిస్ అంటారు. కెనోసిస్ అంటే యేసయ్య రిక్తునిగా చేసుకున్న దాని గురించి ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడతాడు. పౌలు ఈ పత్రిక రాయటానికి గల కారణం ఏంటంటే, పౌలు చెరసాలలో ఉన్నాడు, రోమా చెరసాలలో ఉన్నప్పుడు ఆయనకి అవసరత వచ్చింది కదా. మరి అవసరత లేదని అంటే దేవుడు అవసరతను తీరుస్తున్నాడు. అవసరత ఉన్నా లేకపోయినా కానీ ఈ యొక్క ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘము, పౌలును ప్రేమించిన సంఘము, పౌలు యొక్క అవసరతలు తీర్చినటువంటి సంఘము, పౌలు ఆ యొక్క రోమా చెరసాలలో ఉన్నాడని తెలిసి ఆ సంఘము నుండి ఎపఫ్రోదితు అనేటువంటి ఒక వ్యక్తిని ఏం చేస్తారంటే పౌలు యొద్దకు కొన్ని వస్తువులు, కొంత ధనము లేక కొంత నగదునిచ్చి పౌలు యొద్దకు పంపారు. పంపినప్పుడు పౌలు వాటిని తీసుకున్నాడు, వాటిని అంగీకరించాడు. మరి అంగీకరించి అలాగే ఉండలా ఏం చేస్తారంటే వారు చేసినటువంటి మేలుకి ప్రతిగా, వారు చూపించినటువంటి ఆ యొక్క ఏంటంటే వారు చూపించినటువంటి మేలుకి బదులుగా ఆ కృతజ్ఞత చెల్లిస్తూ అదే సమయంలో శ్రమలలో విశ్వాస యొక్క వైఖరి ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియచేయడానికి ఈ యొక్క పత్రికను రాశాడు. మరి ఈ పత్రిక శరపత్రికే. అదే సమయంలో ఈ పత్రిక ఇంకొక పేరు కూడా పెట్టారు పండితులు, ఆనంద పత్రిక అని పేరు పెట్టారు. ఎందుకు తెలుసా? ఆనందము సంతోషం అనేటువంటి మాట 16 పర్యాయాలు పరోక్షంగా కానివ్వండి ప్రత్యక్షంగా కానివ్వండి ఈ పుస్తకంలో మనకు కనపడుతుంది. ఎక్కడి నుంచి రాస్తున్నాడు చెప్పండి? ఎక్కడి నుంచి రాస్తా ప్రభు నన్ను ఆనందించే చెప్తున్నాడు? మనకి ఎక్కడి నుంచి? రోమా చెరసాల నుంచి రాస్తున్నాడు కదా. ఇక్కడ మనకులాగా ఆయన స్వతంత్రంగా లేడు. ఈజ్ నాట్ ఫ్రీ, ఈజ్ ఇన్ చైన్స్, ఈజ్ బౌండ్. కాకపోతే అద్దె గృహంలో ఉన్నాడు, కొంచెం స్వేచ్ఛ ఉన్నది, వచ్చేవారిని కలుసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది. వచ్చేవారు ఏమైనా తీసుకొస్తే వారితో కలిసి కొంత సమయాన్ని గడిపేటువంటి స్వేచ్ఛ అయితే ఉన్నది. మరి ఈ సమయాన్ని ఏం చేస్తుందంటే ఇప్పుడు వారు తెచ్చినటువంటి ఆ కానుక లేక అర్పణని ఆధారంగా చేసుకుని వారందరినీ ఉత్తరము ద్వారా పలకరించడానికి ఈ ఫిలిప్పీ పత్రికని పౌలు రాస్తాడు. రాసి 2వ అధ్యాయంలో ప్రత్యేకముగా యేసయ్య మరి యావత్ మానవాళి కొరకు, సర్వలోకము కొరకు యేసయ్య చేసినటువంటి గొప్ప త్యాగాన్ని ఇక్కడ 5 పాయింట్లలో 5 విషయాలుగా మనకి పౌలు చూపిస్తున్నాడు. మరి అయితే ఇక్కడ 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు మనుష్యుల పోలికగా పుట్టి యేసయ్య గురించి మాట్లాడుతున్నాడు. దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకును. ఈ ఫిలిప్పీ ఈ యొక్క పట్టణానికి పేరు ఎలా వచ్చింది తెలుసా? ఈ పేరు ఏంటంటే ఈ పట్టణానికి
ఈ పేరు రావడానికి కారణం ఏంటంటే అలెగ్జాండర్ యొక్క నాన్న పేరు ఫిలిప్. ఆయన పేరు వెంబడి ఈ పట్టణానికి పేరు పెట్టారు. ఫిలిప్ అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఫిలిప్ అంటే అశ్వప్రియుడు అని అర్థం. లవర్ ఆఫ్ హార్సెస్. గుర్రాలంటే ఎక్కువ ఇష్టం ఈయనకి. గుర్రాల మీద స్వారీ చేసేవాడంట. మరి ఆ ఫిలిప్పి పట్టణానికి పౌలు తన యొక్క రెండవ సువార్త ప్రయాణంలో మొట్టమొదటిగా పౌలు స్థాపించినటువంటి సంఘము. ఈ పట్టణానికి వెళ్ళిన వెంటనే అక్కడ ఇది ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క సంఘానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే పౌలు అంతకు ముందు ఆసియా ఖండంలో పరిచయం చేస్తాడు. మరి రెండవ సువార్త ప్రయాణంలో ఐరోపా ఖండానికి వెళ్ళాడు. ఆసియా ఖండం అయిపోయింది. దేవుడు అన్నాడు, దేవుడు రెడ్ సిగ్నల్ వేస్తాడు పౌలుకి, మరలా ఆసియా ఖండానికి గలతీ ప్రాంతానికి వెళ్ళబోతుంటే లేదు అక్కడ నువ్వు సంఘాలు స్థాపించావు, ఇప్పుడు నువ్వు మరొక ఖండానికి వెళ్ళాలి, మరొక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి దేవుడు అడ్డుకొని మాసిదోనియా ప్రాంతం అంటే ఇది ఐరోపా ఖండంలో ఉంది. ఆ యొక్క ఐరోపా ఖండానికి తీసుకెళ్తాడు. అక్కడ ఈ ఫిలిప్పు ఈ పట్టణంలో ఫిలిప్పీ పట్టణంలో పౌలు స్వార్థ ఫలితముగా రక్షింపబడ్డటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరో తెలుసా? లూదియా. ఈమె మామూలు వ్యక్తి కాదు. లూదియా ఊదా రంగు పొడి అమ్ముకునేటువంటి స్త్రీ. ఊదా రంగు అంటే సంపన్నతకు గుర్తు, ఐశ్వర్యానికి గుర్తు. ఏదో తట్ట పైన నెత్తి మీద పెట్టుకొని అమ్ముకునేటువంటి స్త్రీ కాదు. ఆ యొక్క ప్రాంతానికి, ఆ పట్టణానికి డీలర్. మంచి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నది, సంపన్నురాలు, ధనవంతురాలు. మరి అలాంటి వ్యక్తిని ఏం చేస్తే తెలుసా, ఐరోపా ఖండంలో పౌలుకి అప్పగించడమే కాకుండా ఇది ఐరోపా ఖండంలో మొట్టమొదటి సంఘం అయితే లూదియా ఐరోపా ఖండంలో రక్షించబడ్డటువంటి మొట్టమొదటి క్రైస్తవురాలు. మరి ఆ సంఘానికి వెళ్ళి తర్వాత ఉత్తరం వారు పంపినటువంటి కానుకలు, వారు పంపిన అర్పణను స్వీకరించి పౌలు ఏం చేస్తాడంటే వారికి ఉత్తరం రాస్తాడు. మనం చాలాసార్లు మానవ స్వభావం ఏంటి తెలుసా, తీసుకుంటాం కానీ థ్యాంక్స్ చెప్తాం కదా. మనకి చూడండి, we receive the gift but we are not thankful to the giver. చాలాసార్లు మనకు గిఫ్ట్ కావాలి అంటే దేవుడిచ్చేటువంటి ఏం కావాలి, కానుక కానీ అర్పణ కానీ కావాలి, కానీ మనం దానికి ప్రతిగా కృతజ్ఞత చెల్లించలేము. మరి అయితే కృతజ్ఞత చెల్లిస్తూ అదే సమయంలో విశ్వాసులు శ్రమలు వచ్చినప్పుడు వారి యొక్క దృక్పథము, వారి యొక్క వైఖరి ఎలా ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తూ, దాని గురించి మనం మాట్లాడట్లేదు కానీ యేసుక్రీస్తు యొక్క త్యాగంలో ఉన్నటువంటి ఔన్నత్యము, యేసుక్రీస్తు యొక్క త్యాగంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గురించి ఇక్కడ పౌలు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయం, దాంట్లో నాకు కనబడ్డటువంటి 5 విషయాలు మీకు చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఒకటి, ఆయన చేసిన త్యాగంలో ఉన్నటువంటి మొట్టమొదటి ఏంటంటే ఏమనుంది, 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ అక్కడ తాకుండా మనుష్యుల పోలికగా పుట్టి ఆయన చేసిన మొట్టమొదటి త్యాగము, యేసయ్య చేసిన మొట్టమొదటి త్యాగం ఏంటంటే ఆయన మానవుడిగా భూలోకానికి వచ్చాడు. ఏమనుంది పైన, దేవుడితో సమానుడిగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన దేవుడు. ఆయన మరి భూలోకానికి నరావతారిగా రాకమునుపు ఆయన ఎక్కడున్నాడు, దేవునితో ఉన్నాడు. తండ్రి యొక్క కుడిపార్శ్వమున కూర్చుని ఉన్నాడు, పరలోకములో ఆయన ఉన్నాడు. కానీ మరి ఇప్పుడు ఏమైంది, లోకమంతా కూడా పాడైపోయింది. మరి దేవుని యొక్క మాటకు అవిధేయులై దేవుని యొక్క ఆజ్ఞకు ఉల్లంఘించి అందరూ పాపులయ్యారు. మనుషులందరూ పాపులయ్యారు. ఎందుకంటే మనుషులందరూ పాపులు ఎలా అయ్యారండి అని మీరు అనొచ్చు. మేము లేవు కదా, అప్పుడు మేమేం పాపం చేసాము, మరి మేమెట్లా పాపులు జాగ్రత్తలకు వస్తామని మీరు అనొచ్చు. కానీ మొదటి మానవుడు, ఆది మానవుడు అయినటువంటి ఆదాము చేసినటువంటి పాపం అనేది మనందరికీ సంప్రాప్తమైంది అని కదా, మనందరికీ సంప్రాప్తమైంది. అప్పట్లో మరి డల్హౌసీ అనేటువంటి ఒక గవర్నర్ జనరల్ ఉన్నాడు. ఆయన రాజ్య సంక్రమణ సిద్ధాంతం అని పెట్టాడు. అంటే అదేంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే, ఉదాహరణకి మన దేశంలో పరిపాలించేటువంటి రాజులకి ఎవరికైనా కానీ పిల్లలు లేకపోతే ఆటోమేటిక్గా ఆ రాజ్యం ఎవరికి వెళ్ళదంటే బ్రిటిష్ వాళ్ళకి వెళ్ళదు.
అలాగే చూడండి, మనం కూడా పాపం ఏం చేయలే, కానీ ఆదాము యొక్క పాపం మనకేమొచ్చింది? సంప్రాప్తమైంది, సంక్రమించింది, వారసత్వంగా వచ్చింది. అందుకనే దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించిందని చెప్తాడు. మరి అట్టి పాపము పోవటానికి దేవుడు పాత నిబంధన అంతట్లో మీరు గమనించినట్లయితే పరిహారాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తాడు, ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, బలుల ద్వారా. కానీ అవన్నీ కూడా తాత్కాలిక పరిహారమే, శాశ్వతమైన పరిష్కారం దొరకలేదు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే తన కుమారుడైనటువంటి యేసుని మానవుడిగా భూలోకానికి పంపాడు. అందుకని చక్కగా వివరిస్తాడు కదా ఎవరు? యోహాను భక్తులు. ఆ వాక్యమే శరీరధారి అయి, ఏ వాక్యము? ఆది కాండములో పలుకు. చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగాయనది కదా. ఆ పలుకైనటువంటి, ఆ వాగ్రూపైనటువంటి, ఆ వాక్ అయినటువంటి యేసయ్య ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? ఆత్మగా ఉన్నటువంటి యేసయ్య ఇప్పుడు శరీరాన్ని కప్పుకొని ఏం చేస్తాడు? మనుష్యుడిగా భూలోకానికి కదా. మరి పరలోకంలో ఉంటే ఆయన వైభవం ఎలా ఉంటుంది చెప్పండి? పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత ఆయన కొనియాడబడుతున్నాడు 24 గంటలు. మరి భూలోకానికి మన కొరకు వచ్చాడు, మన పాపము నుంచి మనల్ని విడిపించి తండ్రితో మరలా ఐక్యపరచడానికి, తండ్రితో మరలా సంధి చేయటానికి, తండ్రితో మరలా ఏకము చేయటానికి వస్తే ఆ రోజుల్లో ఉన్నటువంటి చాలా మంది యేసుని అర్థం చేసుకోవాలి. ఆ యూదులందరూ యేసు కొరకే ఎదురు చూశారు, కానీ వచ్చింది మెస్సీయ అని అర్థం చేసుకోవాలి. కారణం ఇదే, వచ్చే ఇబ్బంది ఏంటి తెలుసా? అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే చాలా ఇబ్బందులు పడతాం. అలాగే చెప్పండి, అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే చాలా ఇబ్బందులు. మనుషులను అపార్థం చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు యేసయ్య మెస్సయ్యగా వచ్చి అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకాలు చేస్తుంటే వీళ్ళు వాటిని అంగీకరించకపోగా, యేసయ్యని మెస్సయ్యగా స్వీకరించకపోగా ఏమన్నా తెలుసా? ఈయన అద్భుతాలు బయలుజీ వలన చేస్తున్నాడు. అంటే ఈయన ఎవరు తెలుసా? దయ్యాలు కలిపేది అంటున్నారు. నీ కొరకు నరావతారిగా తను తాను తగ్గించుకొని శరీరము ధరించుకొని ఆయన భూలోకానికి వస్తే, మరి వచ్చినప్పుడు ఆయన మనందరికీ పరిచయం చేయడానికి వచ్చాడు అనే విషయాన్ని అర్థం చేసుకునే దానికి బదులు వారు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఏం చేస్తున్నారు సార్? ఈయన ఎవరన్నారు? దయ్యాలు కలుపుదా కదా. ఇంకా ఈయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నాడు, ఈయన మన మెస్సేజ్ కాదని ఆయన్ని తిరస్కరించాడు. కానీ ఏది ఏమైనట్టు ఇది అనుకున్నా ఆయన శరీరుడిగా వచ్చాడు. మొదటి తిమోతి పత్రికలో తిమోతి చక్కటి మాట ఈ యొక్క దైవభక్తిని గురించిన మర్మాన్ని తెలియజేస్తూ, మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. సశరీరుడు అంటే మంచి శరీరం ఉంటుంది, దైవికమైనటువంటి శరీరం. సశరీరుడు అంటే పాపము లేనటువంటి మంచి శరీరుడుగా మనందరి కొరకు. ఎందుకంటే మనం పాపములో ఉన్నాము, మనము ఏదంటే మనం పాపంలో ఉన్నాం కాబట్టి మన పాపం నుంచి విడిపించడానికి ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని తెలియజేస్తాడు. ఆయన చేసిన త్యాగంలో మొట్టమొదటి ఏం తెలుసా? దేవుడు మనుష్యుడయ్యాడు. అదే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి గొప్పతనం. క్రైస్తవ్యంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అదే. ఈ లోకంలో మనం గమనించినట్లయితే లోకం ఏమనుకుంటుంది? మనుష్యులు దేవుడు కావడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈ క్రైస్తవ్యంలో మనం వెంబడించేటువంటి క్రీస్తులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే దేవుడే మనుష్యుడయ్యాడు. హల్లెలూయా! అది ప్రత్యేకత. దేవుడే మనుష్యుడయ్యాడు. నేను మా దేవుడు కావాలని కోరుకుంటాను కదా, అనుకుంటాను, కానీ అది సాధ్యమా? సాధ్యమే. నేను దేవుడిని ఏం చేస్తాను? ఏం చేయలేదు. కానీ ఆయన మా దేవుడు మనుషులయ్యింది ఈ లోకానికి వచ్చి మన అందరి కొరకు సెలవులో చనిపోయాడు. మొట్టమొదటి త్యాగం ఏం తెలుసా? ఆయన త్యాగంలో మొదటి భాగం ఏంటంటే ఆయన మనుష్యుడయ్యాడు, మనుష్య కుమారుడు. హిస్ హ్యుమానిటీ, మానవత్వం. ఇక రెండవదిగా తర్వాత ఏమంటాడు? మనుష్యుడు అవటం ఒక ఎత్తు అయితే రెండవది ఏమన్నా తెలుసా? దాసుని స్వరూపము ధరించుకొని, నాట్ ఓన్లీ డిడ్ హీ బికమ్ హ్యూమన్ బట్ హీ ఆల్సో బికేమ్ ఎ సర్వెంట్ కదా. ఆయన దాసుడు అవటమే కాదు, రెండవది ఆయన సేవకుడయ్యాడు. ఆయన మనుషుడు అవటమే కాదు, ఆయన సేవకుడయ్యాడు కదా. సేవకుడు దాసుడు అంటే అర్థం ఏంటి? ఏంటి సాగు? ఏంటి తెలుసా?
దాసుడు అంటే పని మనిషి అంటుంది కదా ఏదమ్మా. సేవకుడు అంటే పని మనిషి అని అర్థం. మార్కు సువార్త అంతా యేసుక్రీస్తు సేవకుడైనటువంటి లేక పరిచారకుడైనటువంటి దాసుడైనటువంటి యేసుని గురించి రాస్తాడు. చూడండి మొదటి అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత ఒకసారి మార్కు సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన తర్వాత దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఇంకా మార్కు 10:45 గమనించినట్లయితే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ ఇదిగో ఇక్కడ యేసుక్రీస్తు యొక్క దాసత్వాన్ని గురించి లేక ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన పరిచారకుడుగా ఉండడానికి వచ్చాడు కానీ చూడండి అంటే పరిచారం చేయడానికి వచ్చాడు, పరిచారం చేయించుకోవడానికి రాదు. మీ అందరికీ ఏది ఇష్టం చెప్పండి? చేయించుకోవడం ఇష్టమా చేయడం ఇష్టమా? లోపల ఏమన్నా కానీ చేయించుకోవడం ఇష్టమా? కారణంగా చెప్పండి. పైకి మాత్రం నేను చేస్తానని అంటాం కదా, కానీ నాకెవరైనా వచ్చి సహాయం చేస్తే బాగుండు, నా కింద ఉంటే బాగుండు, నేను యజమానుడిగా ఉంటే బాగుండు అనుకుంటాం. కానీ యేసయ్య ఆయన యజమానుడే, ఆయన సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన సార్వభౌముడు, ఆయన సర్వాధికారి, సార్వభౌముడు కాబట్టి ఏంటి ఆయన చెప్పినప్పుడు ప్రకృతి సైతం ఆయనకి లోబడ్డది. మరి అట్టి ఆయన మీరు గమనించినట్లయితే దాసుడయ్యాడు. ఏ సందర్భంలో దాసుడయ్యాడు? యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి మనం వెళితే అక్కడ యేసుక్రీస్తు ఏం చేస్తాడు? బేసిన్ ఒకటి తీసుకున్నాడు, తువాలు తీసుకొని ఏం చేస్తాడు తెలుసా? శిష్యుల పాదాలు, అందరి పాదాలు కడుగుతున్నాడు కదా. ఎంత మురిగ్గా ఉంటాయి. ఇప్పుడులాగా తార్ రోడ్లు లేవు, ఇప్పుడులాగా షూస్ లేవు, ఇప్పుడులాగా సాక్స్ లేవు, రైట్? అప్పుడు మరి ఒట్టి కాలం నడిచేవాళ్ళు, మురికి రోడ్లు. మరి అలాంటి వారి పాదములు కడగటానికి యేసయ్య ఇష్టపడ్డాడు. వాళ్ళ పాదములు ఎందుకు వెళ్ళాడు? వాస్తవం ఈయన ఎవరు చెప్పండి? యజమానుడా దాసుడా? వాళ్ళందరికీ యజమాని, వాళ్ళందరికీ ఏంటి తెలుసా? ఈజ్ ఎ మాస్టర్. ఆయన వాళ్ళందరికీ రబ్బుని, బోధకుడు. మరి సందర్భం వచ్చినప్పుడు తను తాను తగ్గించుకొని ఏం చేస్తాయంటే వారందరి పాదాలు కడిగారు. ఇప్పుడు కొంతమంది కొన్ని సంఘాలలో కడుగుతూ ఉంటారు ఇంకా బలారాధన ఉన్నప్పుడు. అది చేయమని దాని ఉద్దేశం కాదు కానీ, అక్షరార్థంగా కాదు కానీ, దాని అర్థం ఏంటంటే మనము ఆ వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా కానీ ఆ స్థాయికి వెళ్ళి వారి అవసరత తీర్చేవారిగా మనం ఉండాలి, రైట్? కాలు కలగటమనే కాదు కానీ నీవు ఆ వ్యక్తి అవసరతలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి యొక్క అవసరతను తీర్చగలగాలి. మరి మనందరము కూడా ఆయన దాసుడిగా అక్కడికి వెళ్ళినటువంటి ఉద్దేశం ఏంటంటే వారందరి పాదములు మురిగ్గా ఉండరు. అప్పుడు అంటాడు పేతురు ఏమంటాడు చెప్పాను కదా, పేతురు తొందర ఎక్కువ అంటాడు కదా, అయ్యా ఏమంటాడు చదవండి ఒకసారి. యోహాను సువార్త 13వ అధ్యాయం త్వరగా చదవండి. ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు ప్రభువా నీవు నా పాదము కడుగుదువా అని ఆయనతో అనెను. అందుకు యేసు నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీద తెలుసుకుందు అని అతనితో చెప్పగా పేతురు నీ వెంటనే నా పాదము కడుగురాదని ఆయనతో అనెను. అందుకు యేసు నేను నిన్ను కడుగని ఎడల నాతో నీకు పాలు లేదు అంటాడు. నా పాదాలు నువ్వు కడగటం ఏంటయ్యా? కడగొద్దంటే ఒకవేళ కడకపోతే అంటే ఇదిగో నేను నీ కొరకు మరణించబోతున్నాను, నీ పాదములు కడకపోతే నాలో నీకు ఎలాంటి పాలు ఉండదు, రైట్? అంటే ఇదిగో నేను అతి శ్రేష్టమైనటువంటి అతి ఉన్నతమైనటువంటి పరిచర్య చేయడానికి వచ్చాను. అదేంటంటే నిన్ను కడగటం అంటే అర్థం ఏంటంటే కేవలం పాదములు కడగటం కాదు కానీ నీ యొక్క పాపములు, నీ యొక్క జన్మ పాపము కర్మ పాపం కడగటానికి వచ్చాను. అవి ఒకవేళ నేను కడగలేకపోతే ఏమవుతుంది తెలుసా? నాలో నీకు పాలు ఉందని చెప్పాడు. మరి చూడండి, యేసయ్య రెండవదిగా ఆయన మానవుడిగా రావటమే గొప్ప విషయం. అంతకన్నా గొప్ప విషయం ఏం చెప్పండి? ఆయన దాసుడు, మనందరికీ దాసుడు అయ్యాడు, మనందరికీ పరిచారకుడు అయ్యాడు. ఆ పరిచారకుడు యేసుక్రీస్తు యొక్క పరిచారత్వాన్ని గురించి రాసినటువంటి మార్కే ఏమంటాడు తెలుసా? ఆయన పరిచారము చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయలను చెల్లించాడు. ఆయన చేసిన అతి శ్రేష్టమైన పరిచర్య ఏంటో తెలుసా? చాలా మంది ఏమనుకుంటారంటే యేసయ్య అద్భుతాలు చేయడానికి వచ్చాడు, ఆశ్చర్యాలు చేయడానికి వచ్చాడు అంటారు. అవన్నీ కరెక్టే.
మరి యేసయ్య మనందరి కొరకు చేసిన శ్రేష్టమైన విలువైన శాశ్వతమైన పరిచయం ఏంటంటే మన కొరకు సిలువలో మరణించడం. ఆ సిలువలో మరణించకపోతే మన ఆత్మకేం లేదు, రక్షణ లేదు. సిలువలో మరణించకపోతే మన దేహానికి స్వస్థత లేదు. మరి ఆయన చేసిన పరిచర్య అది. చూడండి, దానికోసమని ఆయన మన యొద్దకు వచ్చాడు. ఏ శిష్యుల యొక్క పాదముల యొద్దకు ఆయన దాసుడిగా వెళ్ళినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. రైట్. రెండవదిగా దాసుడయ్యాడు. ఇక మూడవది ఏమైంది చెప్పండి, రిక్తుడయ్యాడు కదా. ఏమనుంది ఆ యొక్క ఫిలిప్పీ పత్రికలో ఏమని తెలుసా, తానే రిక్తునిగా చేసుకుని, కెనోసిస్ అంటారు దీన్ని గ్రీక్లో. కెనోసిస్, కెనోటిక్ థియరీ అంటాడు. అంటే రిక్తునిగా చేసుకోవడం అంటే వట్టివాడయ్యాడు, ఏమీ లేనివాడుగా ఉన్నాడు. ఆయనకి ఏమి తక్కువ చెప్పండి, సర్వ సృష్టికర్త, సర్వాధికారి. ఆయన ఏమీ లేని వాడిగా చేస్తున్నాడు కాబట్టి అందరూ ఎగతాళి చేస్తున్నాడు. ఎగతాళి చేసినప్పుడు ఆయన అనుకుంటే ఆయన శక్తిని ఉపయోగిస్తే ఏమవుతుంది చెప్పండి, ఏమవుతుంది, వాళ్ళందరినీ ఏం చేయొచ్చంటే చంపేయవచ్చు. ఒక ఆయన ఉన్నాడు కదా పాత నిబంధనలో, ఎలీషా అనే భక్తులు ఉన్న ప్రాప్తం ఉన్నాడు కదా. ఆయన వెళ్తూ ఉంటే ఆయన్ని బోడివాడ అంటారు. బోడివాడ అన్నప్పుడు ఏం చేస్తారంటే ఆయన వాళ్ళకున్న శక్తిని ఉపయోగించి ఇది చేస్తే ఎలుగుబంట్లు వచ్చి 50 మందిని చంపేసింది. ఏసై కూడా అలా చేయొచ్చు. ఏసైని బంధించడానికి వచ్చారు కదా. ఎవరు వచ్చారు? యోధా ఇస్కరియోతు వచ్చాడు. యోధా ఇస్కరియోతుతో పాటు సైన్యం వచ్చాడు. గుదియలు ఇవన్నీ పట్టుకొని, రాడ్లు ఇవన్నీ పట్టుకొని వచ్చారు. కర్రలు, గుదియలు పట్టుకొని వచ్చినప్పుడు పేతురికి తొందర ఎక్కువ అని చెప్పాను కదా. అలాగే చెప్పండి, ఎవరు మీరు మాట్లాడలేదు, అర్థమవుతుందా? పేతురికి ఏమి ఎక్కువ అంటే తొందర ఎక్కువ. గవాల్ని నా యజమానుడు, నా యొక్క రక్షకుడు, నా బోధకుడు అయినటువంటి యేసయ్య మీదే మీరు చేయేస్తారని ఏం చేస్తారంటే వరలో కత్తడం కానీ గవాలను తీసుకొని ప్రధాన యాజకుడు మల్కు పేరు, అది యోహాను సువార్తలో ఉన్నట్టు, ఆయన చేయి దగ్గర. అంటే అర్థం ఏంటి చెప్పారు? అర్థం ఏంటి? ఈయన కొంచెం ఏంటి తెలుసా, తొందరపాటు ఈయన రిక్తులు కాల, రోషం పౌరుషంలో రిక్తులు కాల. మరి యేసయ్య ఎన్ని పెట్టుకుంటే అయ్యేది కాదు. అప్పుడు అంటాడు, మత్తయి సువార్త 26వ అధ్యాయమా చదువు, 26వ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటని మీకు చదివి తొందరగా ముందు కొడగా వచ్చిన చెప్పాలి. చదువు 26:51. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చేయి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాడి చెవి తెగనరికెను. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పెట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనలేనని అంటే వేడుకొనలేనని అంటే అర్థం ఏంటి? ఆయన అసమర్థుడా, శక్తిహీనుడా? వేడుకొనగలను, రైట్. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఆ శక్తి విషయంలో వ్యక్తినిగా చేసుకుంటున్నాను. ఎందుకు తెలుసా? వేడుకుంటే దేవుడు ఏం చేస్తాడు? 12 సేనా వ్యూహాలను పంపుతాడు. 12 × 6 72,000 మంది వస్తే ఒకలాగా మిగులుతారా? కానీ ఆయన సిలువలో మరణించటం కోసము తను తాను వ్యక్తునిగా, అంటే అన్నీ ఉన్నా కానీ ఏమీ లేని వాడిగా అయ్యాడు. ఇక్కడ శత్రువుల్ని నాశనం చేయగలరు. మనం అంటాం కదా తెలుగులో, అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు సెలినట్లు. యేసయ్యకి తక్కువ లేదు కదా, ఏమీ తక్కువ లేదు. కానీ దేవుని చిత్తం చేయటం కోసం ఏమీ లేని వాడు అయ్యాడు. ఆ 72,000 మంది వచ్చినట్లయితే వీళ్ళు ఒక్కళ్ళు మిగలరు. యేసయ్యని పట్టుకు అసలు యేసయ్యని టచ్ చేయడానికి కూడా అవకాశం ఉంది. కానీ ఏంటంటే అక్కడ శక్తి ఉన్నా కానీ శక్తిహీనుడుగా మారాడు, అధికారం ఉన్నా కానీ అధికారహీనుడుగా మారాడు, బలం ఉన్నా కానీ బలహీనుడిగా మారాడు. కారణం తెలుసా? ఆయన సిలువకు వెళ్ళాలి, వాళ్ళు ఆయన పట్టి బంధించాలి. బంధించిన తర్వాత ఏం చేయాలి? ఆయన్ని సిలువలో సిలువ వేయాలి. సిలువ వేయకపోయినట్లయితే మానవ లోకానికి ఏమి రాదు, విమోచన రాదు, యావత్ మానవాళికి విడుదల రాదు. అందుకని ఆయన ఏం చేసి తెలుసా? అన్నీ ఉన్నా కానీ రిక్తుడయ్యాడు. ఇంకా చాలా విషయాలు వాస్తవంగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క రోజు పట్టుది, కానీ దేవుని చిత్తం అయితే నేను చెప్తాను. మూడవదిగా ఆయన ఏమయ్యాడు? రిక్తుడయ్యాడు. ఏమీ లేని వాడిగా ఆయన తన యొక్క భావోద్రేకాల విషయంలో, దైవత్వ విషయంలో, అధికార విషయంలో ఆయన లేనివానిగా, వట్టివానిగా ఉన్నట్లు
దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తాం కదా. కొన్నిసార్లు అంటాం కదా, ఇప్పుడు డబ్బు బాగా ఉండి ఏమి లేని వాళ్ళకు ఉంటే ఏమంటారు, వీడికి ఏం దరిద్రుడు అయ్యుడు, అన్ని వాళ్ళు కూడా ఏమి లేని వాళ్ళకి ఉన్నారంటారు కదా. మరి ఏసే పరిస్థితి అధికారం ఉన్నది, శక్తి ఉన్నది, బలం ఉన్నది, జ్ఞానం ఉన్నది, వారిని చంపగలిగి ఉన్నది, కానీ దేవుని యొక్క చిత్తము నెరవేర్చడానికి కోసము ఏమీ లేని వానిగా అయినట్లు వాక్యం చూస్తాను. మూడవది రిక్తుడయ్యాడు. ఇక నాలుగవది ఏమనుంది చూడండి, అనగా ఆ 8వ వచనము, ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి ఏమన్నాడు, మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించాడు. నాలుగవది ఏంటంటే తెలుసా, ఆయన విధేయతత్వం. నాలుగవది ఆయన విధేయతత్వం. విధేయత ఇది చాలా కష్టం. విధేయత అంటే అర్థం ఏంటి చెప్పండి. నేను చెప్పాను కదా మీకు గుర్తుందా, విధేయత అంటే ఏంటి? విధేయత ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే ఒబీడియన్స్ అన్నది కదా, రైట్? ఓబిఈ ప్రక్కన పెట్టండి, ఎన్సిఈ ప్రక్కన పెట్టండి, ఏమంటుంది? చచ్చిపోతున్నాను నేను అసలు. విధేయత ఓబిఈ ప్రక్కన పెట్టి ఎన్సిఈ ప్రక్కన పెడితే డిఐ డై అంటే మన హానికి మనం చనిపోవాలి. యేసయ్య ఇవన్నిటికీ చచ్చిపోయాడు. మన హానికి, మన కోపానికి, రైట్, వీటన్నిటికీ మనం చచ్చిపోవాలి. ఇక్కడ యేసయ్య చూడండి ఎంతగా విధేయత చూపించాడు, మరణము పొందునంతగా విధేయత చూపించాడు. గెత్సేమనే వనములోకి వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు శిలువ మరణం గుర్తుకొచ్చింది. శిలువ మరణం ఎంత అవమానకరమైందో యేసయ్యకి తెలుసు. అదే సమయంలో శిలువ మరణం ఎంత బాధాకరమైందో కూడా యేసయ్యకి తెలుసు. ఎందుకు అవమానకరమైందంటే అది నేరగాళ్లకు, దొంగలకు, నరహంతులకు వేసేటువంటి అది శిక్ష, రోమీలు వేసేటువంటి శిక్ష. మరి ఒకవేళ యేసయ్య శిలువలో వేలాడుతున్నప్పుడు ఏమనుకుంటారో తెలుసా, వచ్చేపోయేవాడు ఏమనుకుంటారో తెలుసా, ఈయన ఏం గొప్ప ఎంతో పెద్ద నేరం చేయకపోతే ఈ శిలువకి ఎక్కాడు, ఎంత తప్పుగా ఆలోచిస్తారు. ఈయన ఏదో పెద్ద నేరం చేస్తున్నాడు అందుకని శిలువ మీద వేలాడుతున్నాడు. బైబిల్ ఏమని తెలుసా, మ్రాను మీద వేలాడిన వాడు శాపగ్రస్తుడు. ఈ నిజంగా శాపగ్రస్తుడు అనుకోలేదు చెప్పండి. అసలు విషయం తెలియని వాళ్ళు అందరూ అనుకుంటారు ఖచ్చితంగా ఏదో గొప్ప పాపం చేస్తాడు ఈయన అందుకని మాను మీద వేలాడుతున్నాడు. మరి చూడండి, అప్పుడు అనుకున్నప్పుడు ఆ మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు మనుష్యుడిగా ఆలోచించాడు. ఏది గెత్సెమనే మనంలో దేవుడిగా కాదు, మనుష్యుడిగా ఆలోచించినప్పుడు ప్రార్థన చేస్తాడు, అయ్యా ఏం తెలుసా, నీ ఇష్టమైతే, నీ చిత్తమైతే దీన్ని గిన్నెను తొలగించు. ఒక మాట అంటాడు, ఈ గిన్నెను తొలగించి నా ఇష్టము కాదు ఆయనను నీ చిత్తము కదా. విధేయులు ఏం చేస్తారు తెలుసా, దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు, మన ఇష్టం కాదు. దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో శ్రమలను ఇస్తూ ఉంటారు. శ్రమల ద్వారా విధేయత నేర్పుతారు. కొన్ని విషయాలు బైబిల్లో నేర్చుకోవాలి, అభ్యాసము ద్వారా నేర్చుకోవాలి. వచ్చేవారని చెప్తారు, అభ్యాసం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటో చెప్తాను. అభ్యాసం అంటే అర్థం ఏంటి చెప్పండి? అభ్యాసం అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్లో తెలిసింది ప్రాక్టీస్ అంటే. అభ్యాసం అంటే సాధన చేయొచ్చు. కొన్ని విషయాలు మన కొరకునే రావు. మీ అందరూ కంప్యూటర్ సిస్టమ్ కంప్యూటర్ లేకపోతే ల్యాప్టాప్ పెట్టుకుని నొక్కడం మీకు ఏమన్నా వచ్చిందా? చిన్నప్పుడు ASDFలు కొట్టారు టైప్ రైటర్లు, ఆ తర్వాత వాటిని గట్టిగా కొడితే ఇప్పుడు మీరు బాగా చేస్తున్నారు. ఊరకనే రాలా. అలాగే ఇవన్నీ మీరు సాధన ద్వారా వచ్చినాయి. అలాగే విధేయత కూడా మనం నేర్చుకోవాలి. యేసయ్య శ్రమలో విధేయత నేర్చుకున్నట్టు వాక్యం సెలవిస్తుంది. మరి ఆయన విధేయుడయ్యాడు. కష్టమైనప్పటికి కూడా అవమానకరమైన, బాధాకరమైనటువంటి శిలువ మరణాన్ని గురించి ఆలోచించినప్పుడు దీన్ని తొలగించమని ప్రార్థన చేశాడు. కానీ అయితే నేను లోపడతాను ప్రభా, నీ చిత్తము నెరవేర్చబడుతుందంటే నేను లోపడతాను, నా ఇష్టం కాదు. ఎందుకంటే భూలోకానికి నేను వచ్చింది తెలుసా, నా ఇష్టము నెరవేర్చుకోవడానికి కాదు, నీ యొక్క చిత్తాన్ని చేయటానికి. చాలామందికి దేవుడు ఆలస్యము ద్వారా విధేయత నేర్పాడు, శ్రమల ద్వారా విధేయత నేర్పాడు కదా. దావీదు ఒక ప్రక్కన సౌలుని దేవుడు తొలగించాడు, దావీదుని అభిషేకించాడు. 13 సంవత్సరాలు ఆ సింహాసనం మీదకి రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. ఈ 13 సంవత్సరాలు సౌలు అన్న ఖాళీగా ఉన్నాడా? నాతాను ఖాళీగా ఉన్నాడా? దావీదుకి నాతానికి చాలా సంబంధం ఉంది, ఎక్కువ తెలుసుకోండి దావీదు గురించి.
కొంచెం ఉందా నాతో ఇది చూడండి, దావీదుని వెంటాడుతూ ఉన్నాడు, తరుముతూ ఉన్నాడు. ఒకసారి దావీదు అంటాడు, ఎందుకు నాయన మిన్నలిని తగినట్టు తరుగుతున్నావు? నేను ఎంతటివాడిని, నువ్వు రాజువి, నేను ఒక చిన్నపిల్లవాడిని, మిన్నలిని, ఒక పేరు లాంటి వాడిని, ఒక పురుగు లాంటి వాడిని, నన్ను అసలు రాజ్యంలో పరిపాలన వదిలేసి పురుగు లాంటి పేరు లాంటి పనికి రానట్టు నన్నెందుకు నన్ను అడబడతాడని దావీదు అంత బాధపడుతుంది సార్. పిల్ల నుంచి ఏం చేస్తాడు, అతనికి ఉరిగాను బోనుగాను ఉండటానికి ఉత్సుగా ఉండటానికి కూతురునిచ్చి, అంటే అర్థం ఏంటంటే కూతురునిచ్చి చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఈ మహానుభావుడు. మరి అలాంటి మనిషిని 13 సంవత్సరాలు తట్టుకున్నాడు. దేవుడు ఈ శ్రమలో దావీదుకి విధేయత నేర్పించాడు. మరి మనకు కూడా దేవుడు విధేయత నేర్పిస్తాడు. యేసయ్యకి విధేయత నేర్పించాడు. చదవండి హెబ్రీ 5:8 త్వరగా మనం ముగించుకున్నాం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం యేసయ్య గురించి చెప్పబడ్డ చక్కటి మాట. ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడంట? యేసయ్య నేర్చుకుంటే మనం నేర్చుకోవద్దా? నాకు వచ్చాడు నేను ఎవరికనే లోపడిపోతానండి అంటారు కదా. లేదు లేదు, విధేయత అనేది నేర్చుకునేది. భార్య భర్తకు లోపడాలి. చూడండి, మనము మన బిడ్డలు తల్లిదండ్రులకు లోపడాలి. ఈ యొక్క విధేయతని మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఏమవుతుంది సార్, మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మరి యేసయ్య తండ్రికి లోబడ్డాడు, అందుకని లోకము దీవించబడ్డది, లోకములోకి రక్షణ వచ్చింది. కష్టమైనా కానీ ఏం చేస్తాడు? తండ్రి మాటకు లోబడ్డాడు, తండ్రి మాట విన్నాడు. ఎక్కడ విన్నాడు? నువ్వు మనిషిని కలవమంటే వచ్చాడు, శిలువలో చనిపోమంటే చనిపోయాడు. ఎంతగా లోబడ్డాడు చూడండి. చివరిగా యేసయ్య 5వది మీరు గమనించినట్లయితే ఆయన ఏంటి? ఆయనకి 5వ ఆయన లక్షణం ఏంటి? దీనత్వం కదా. 5 లక్షణాలు. ఒకటి, ఆయన చేసిన త్యాగాలు, మానవత్వం, మనుష్యుడిగా వచ్చాడు. రెండవది దాసత్వం, దాసుడిగా వచ్చాడు, ఆయన చేసిన 2వ త్యాగం. 3వది రక్తత్వం, అంటే ఏమీ లేనిగా వచ్చాడు. 4వది విధేయతత్వం, ఆయన లోబడ్డాడు. 5వదిగా ఏమిటో దీనత్వం, తగ్గించుకున్నాడు. బైబిల్ ఏమని చెప్పింది సార్? ఏమన్నది? గొర్రె బొచ్చు కత్తిరించు అని ఎదుట మౌనముగా ఎలాగ ఉంటుందో చూడండి. ఒకసారి అపోస్తల కార్యక్రమం 8వ అధ్యాయము 32వ వచనము, అతడు లేఖనమందు చదువుతున్న భాగం ఏదనగా ఆయన గొర్రె వలె వదకు తేబడింది. బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె పిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండాను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయేను. చూడండి, తగ్గించుకున్నందువల్ల ఆయనకు న్యాయం దొరకలా. అపోస్తల కార్యక్రమం 8వ అధ్యాయం 32-33. మరి వీరుడయ్యాడు అక్కడ. చూడండి ఎంత చక్కటి ఇదో మనకు గమనిస్తుంది. గొర్రెలు తలవంచుకొని వెళ్తూ ఉంటాయి కదా, గొర్రెలు తలవంచుకొని వెళ్తూ ఉంటాయి. యజమానుడు ఎక్కడ చేస్తే అక్కడ పోతూ ఉంటాయి. మరి యేసయ్య అలాగే తను తాను తగ్గించుకుని ఏం మాట్లాడుతున్నాడు? మాట్లాడవచ్చు. పిలాతు అంటాడు, నువ్వేం మాట్లాడవయ్యా అంటాడు. నీవైనా యూదులకు రాజు అంటే మాట్లాడు. యేసయ్య మాట్లాడితే పిలాతు ఎక్కడ ఉంటాడు చెప్పండి? ఎందుకు తగ్గించుకున్నాడు తెలుసా? పిలాతుని ఎదిరించవచ్చు, కానీ దేవుని చెప్పి నెరవేర్చాడు. ఆయన తను తగ్గించుకున్నాడు. దీనత్వం అంటే అర్థం ఏంటంటే వాస్తవంగా నిన్ను వచ్చి సరైనటువంటి అవగాహన, అంచనా కలిగి ఉంటాం. రైట్ ఎస్టిమేట్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే నిన్ను వచ్చి నువ్వు సరిగ్గా సరైన అవగాహన కలిగి ఉంటావు. కొంతమంది దీనత్వం అంటే ఏమనుకుంటారు తెలుసా? ఉన్నది కూడా లేనట్టు చెప్పుకోవడం దీనత్వం అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కొంతమంది ఏంగా ఉన్నట్టుగా చెప్పుకుంటారు. విశ్వాసం అయితే పాస్టర్ అని చెప్పుకుంటారు. కొంతమంది పాస్టర్ అయితే విశ్వాసం చెప్పుకుంటారు. అలా కాదు, నువ్వు పాస్టర్ అయితే పాస్టర్ అని చెప్పుకోవాలి, విశ్వాసం అయితే విశ్వాసమే చెప్పుకోవాలి. అంటే దీనత్వం అంటే అర్థం ఏంటంటే నిన్ను నీవు సరైనటువంటి అవగాహన, నిన్ను నీవు సరైనటువంటి అంచనా కలిగి ఉంటావు. కొంతమంది అక్కడ ఏమీ లేకపోయినా ఏమంటో తెలుసా? మా ఇంట్లో అంతా నేనేనండి అంటారు.
అది హెచ్చించుకోవడం. బైబిల్లో మనం గమనించినట్లయితే తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించుకోవడం, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకోవడం. మరి ప్రియదేవులారా, మనం కూడా ఇది ఈ 5 లక్షణాలు యేసయ్య కనబరిచిన 5 లక్షణాలు మనుష్యుడిగా మారాలి అంటే అర్థం ఏంటంటే మనం పరిస్థితులకు అనుగుణంగా మారాలి. మనుష్యుడిగా మన కొరకు మనము రక్తమాంసంలో ఉన్నాం కాబట్టి, ఇంకా చదివితే చాలా టైం అవుతుంది, అందుకని ముగిస్తున్నాను. రక్తమాంసములతో ఉన్నాం కాబట్టి మన కొరకైనా ఏమైందంటే మనవలే మారాడు. అది మానవత్వం యొక్క ఉద్దేశం ఏంటంటే మనవలే మారి మనలో ఒకడాయి. రెండవది ఏంటి? దాసుడు. మనకు పరిచయం చేయడానికి ఒక మాట చెప్పాలంటే మన స్థాయికి దిగజారలేదు కానీ దిగాడు, మన ఎద్దరికి వచ్చాడు. మూడవది మన కొరకు అన్నీ ఉన్న ఖాళీ చేసుకున్నాడు. నాలుగవది విధేయత. కష్టమైన కానీ ఆ శిలువ మనం అవమానకరమైన బాధకరమైన మనము తండ్రితో ఐక్యపరచబడటానికి ఈ బాధలో చేయి వేయటానికి ఆయన విధేయత చూపించాడు. చివరిగా తను తాను తగ్గించుకున్నట్లు వాక్యంలో మనం గమనిస్తాం. త్యాగం చేసినప్పుడు త్యాగానికి తప్పక ఫలితం వస్తుంది. ఒక దేశంలో, కొరియా దేశంలో తల్లి తన కుమారుడు ఉన్నాడు, వారిద్దరున్నారు. తల్లి వాస్తవంగా ఒక కను లేదు తల్లికి. అయితే ఈ బిడ్డ ఎదుగుతున్నప్పుడు తల్లి ఒక కను లేకుండా ఉండటం వలన ఆ బిడ్డకి చాలా తన తల్లిగా చెప్పుకోవటం అతనికి అవమానంగా అనిపించింది. ఎదుగుతున్నప్పుడు అవమానంగా అనిపించి తల్లికి దూరంగా ఉండేవాడు. స్కూల్లో చదువుకున్నాడు, వాళ్ళ అమ్మ వస్తే అమ్మ నువ్వు రావద్దు, తన తల్లికి పరిచయం చేయడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకంటే ఒక కను లేదు కాబట్టి. కొంతమంది వచ్చినటువంటి స్నేహితులు, ఒకసారి ఇంటికి వచ్చిన స్నేహితులు, అరే ఏంటి మీ అమ్మ ఒంటి కన్నా, లేకపోతే మీ అమ్మ కన్ను లేదన్నప్పుడు అతను చాలా ఎట్లా అంటే నామోషిగా ఫీల్ అయ్యాడు. చాలా తను కించిపరిచినట్లు అనుకున్నాడు. అట్లా మొత్తానికి చదువుకున్నాడు, పెద్దవాడయ్యాడు, మంచి ఉద్యోగం వచ్చింది. అక్కడ కొరియాలోని సియోల్ పట్టణంలోకి వచ్చాడు, రాజధాని నగరం. ఆ పట్టణానికి వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు, పెళ్ళయింది, పిల్లలు పుట్టారు. సరే ఒకసారి తల్లి తన యొక్క కుమారుని చూస్తామని ఆ యొక్క పట్టణానికి వచ్చిందంట. వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళ కుమార్తె ఉందంట. ఈ కుమార్తె అసహించుకుందంట, ఎవరు ఈమె, ఒక కను లేదు అని ఈమెను చూసి ఏడవటం మొదలుపెట్టిందంట. ఎట్లా అంటే మనం అంటాం కదా గూచి అన్నట్లు, ఈమె ఎవరు అన్నట్లు ఆ పిల్ల దడుచుకొని ఏడవటం మొదలుపెట్టిందంట. మొదలుపెట్టినప్పుడు ఈయన తన తల్లిని తెలిసి కూడా, ఇదిగో నువ్వు వెతుకుతున్న అడ్రస్ ఇది కాదు, వెళ్ళిపోని చెప్పాడు. అప్పుడు అన్నంత తల్లి భవిష్యత్తు తప్పుడు అడ్రస్కి వచ్చేదమ్మా అని ఆమె సియోల్ పట్టణం నుంచి ఏం చేసిందంటే తన సొంతూరికి తిరిగి వచ్చింది. కొన్ని దినాలు అయిపోయింది. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ యొక్క వాళ్ళు కలిసి చదువుకున్నటువంటి వారందరికీ కూడా రీయూనియన్ ఒకటి పెట్టుకున్నారు. ఇప్పుడు పెట్టుకున్నారు కదా వాట్సాప్ గ్రూప్లు వచ్చిన తర్వాత 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, డిగ్రీలో ఉన్నటువంటి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే గ్రూపులుగా తయారయ్యి అప్పుడప్పుడు కలుసుకుంటూ ఉన్నారు. అట్లానే వాళ్ళ క్లాస్లో చదువుకున్న వాళ్ళందరూ కలిసి ఒకరోజు ఒక చక్కటి యూనియన్ గ్యాదరింగ్ పెట్టుకున్నారంట. పిక్నిక్ లాంటిది అనుకోండి. బాగా సంతోషంగా గడిపారంట. సరే ఈ అబ్బాయి కనిపించింది, ఇటు మా ఇంటికి వచ్చేది, మా ఊరు వచ్చాను కదా, మా ఇంటికి వెళ్ళి వస్తాము, అమ్మ మీద ప్రేమ అయితే లేదు, ఇంటికి వెళ్ళి వస్తాము అని ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చిన తర్వాత బాగా మనసుగా ఉంది. మనసులో వాళ్ళ తల్లి పడిపోయి ఆ మనసుకి ఏమైపోయిందంటే గడ్డగట్టిపోయి ప్రాణం పోక మురుపు ఆ తల్లి ఏం చేసిందంటే ఒక చిన్న ఉత్తరం రాసిందంట కుమారునికి. మరి అది అందుకు లేదని ఆమెకు తెలుస్తలేదు, మనకు తెలియదు. కానీ మొత్తానికి ఒకవేళ చనిపోయారని తెలిస్తే వస్తాడు కదా, వచ్చినప్పుడు చూస్తాడనే ఉద్దేశంతో రాసి ప్రక్కన పెట్టి ఆమె అట్లానే ఆ యొక్క మనసుకి గడ్డగట్టయిపోయి చనిపోయింది, ప్రాణం పోయింది. సరే ఏంటో అని తీసి చూస్తే అదంతా చదివితే దానిలో ఉన్నటువంటి భావం ఏంటంటే ఆ యొక్క తల్లి ఆ కన్ను పోవడానికి, ఆ ఒంటి కన్ను పోవడానికి గల కారణం ఏంటంటే ఈ చిన్నవాడిగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి ఏదో ఆడుతూ ఉండి తన కన్నును పోగొట్టుకున్నాడు. కాబట్టి చిన్నప్పుడు కొన్ని ఆటలు ఉండేవి. ఒకసారి నేను కూడా, మీకు తెలుసు కర్రాబిల్ అనేటువంటి ఆట ఉంటుంది, పట్టుకున్నామని ముందుంటే వచ్చి కరెక్ట్ ఇక్కడ తగిలింది, కట్టికి తగిలింది. ఆ రోజు తప్పించుకున్నాను. అలాగూ మరి ఆ పిల్లవాడు ఏం చేశాడో నాకు తెలీదు, ఆ కనుగుడ్డు మొత్తం పోయినప్పుడు తల్లి ఏం చేసిందంటే తన యొక్క కనుగుడ్డును తీసి
ఆపరేషన్ ద్వారా ఆ బిడ్డకి ఇచ్చింది. అలాగూ ఆమె ఒక కన్ను విషయంలో అంధురాలైంది. అదంతా చదివినప్పుడు అతను చాలా పశ్చాత్తాపడ్డ ఉపయోగం లేదు, తల్లిని పోగొట్టుకుంది. అయితే ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏమి తెలుసా, దేవుడారా, ఆ తల్లి ఎంత తన కుమారునితో గొప్ప త్యాగం చేస్తుంది. అలాగే నీవు నేను తండ్రితో ఐక్యం అవటానికి యేసయ్య కూడా గొప్ప త్యాగం చేస్తాడు. ఆయన మనుష్యుడయ్యాడు, ఆయన దాసుడయ్యాడు, ఆయన రిక్తుడయ్యాడు, ఆయన విధేయుడయ్యాడు, చివరికి ఆయన ధీరుడయ్యాడు. అది ఆయన త్యాగంలో ఉన్నటువంటి గొప్పతనం. చాలామందికి ఇవి తెలీదు. ఏదో ఏం చేస్తారంటే దేవుని మందిరానికి వస్తారు, యేసుక్రీస్తు యొక్క త్యాగం తెలియకుండా నేను బాప్తిసం తీసుకున్నాను కాబట్టి బలలో చేయబెట్టని కలుగుని అర్జునుకుంటారు. అదంతా నీకు అర్హత. యేసయ్య శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య త్యాగాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడే ఏమవుతుందంటే దేవుని యొక్క గొప్ప కార్యాన్ని నువ్వు రుచి చూస్తావు. దేవుడు ద్వారా అందుకని అంటున్నాడు, ఆయన భూలోకానికి వచ్చి గొప్ప త్యాగం చేశాడు. ఆ త్యాగము నుండి వచ్చినదే ఇదిగో ఈ రోజులో నీవు నేను బలలో చేయవేయటం, ఆయన రక్తములో ఆయన శరీరంలో పాలకంపులు పొందటం, దాన్ని అవన్నీ చేస్తాడు. కాబట్టి నీవు నేను తండ్రితో ఐక్యం కాగలిగాం. కనుక ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఇలాంటి లక్షణాలను మనం కలిగి ప్రభు బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తాం. అటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ దయచేస్తాడు.